ఎలా కూర్చోవాలి మళ్ళీ ఇవన్నీ చెప్పినాం కదా. గుడ్, అంతా బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుకుందాం. రోజు మార్నింగ్ లేచిన వెంటనే బాత్రూమ్ పోతున్నారా లేదా? మోషన్ ఫ్రీ అవుతుందే? ఫ్రీగా ఉందా మోషన్? పొట్ట ఉబ్బరం ఇబ్బరం ఏం లేదు కదా. అందుకోసమే ఉదయం మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది బాత్రూమ్ వెళ్ళేసి అవుట్లైట్ దాన్ని బయటికి పంపించాలి. అది రక్త పదార్థం మనకు, అది పొట్ట మూలం అవుతుంది అనారోగ్యానికి. అది అలాగే ఉంటుంది. తర్వాత పదంలే, ఇంకొక అర్ధగంట తర్వాత పదంలే, అట్లా పోయిన తర్వాత నేను మర్చిపోతాను. మర్చిపోయిన తర్వాత అది లోపలనే గట్టిగా అయిపోతుంది. తర్వాత మోషన్ పోతే దానికి ఒక పేరు ఉంది. ఇమీడియట్గా మోషన్ రాకపోతే మలబద్ధకం అంటారు. ఏమంటారు? మోషన్ సరిగ్గా కావడం లేదు. మోషన్ సరిగ్గా కాలేదంటే పొట్ట సరిగ్గా ఉండదు, ఆకలి కాదు, భోజనం సరిగ్గా తీసుకోరు. కనుక ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని అవుట్లెట్ బాత్రూమ్ పోయేసి దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు రాకపోయినా మళ్ళీ ఇంకొకసారి వాటర్ గీటర్ తాగేసి క్లీన్ చేసేసుకుని పొట్ట ఫ్రీ అయిపోతే మీరు ఆకలి బాగవుతుంది. పొట్ట ఖాళీ అయిపోతుంది కదా. ఖాళీ అయిపోయినంటే ఏముంటుంది? ఆకలి బాగా కావాలంటేనే పొట్ట ఎప్పటికప్పుడు ఖాళీగా పెట్టాలి. తర్వాత బాగా ఆట్లాడాలి. మనం తిన్న ఆహారం బాగా డైజెషన్ అయిపోయి మిగిలిన వ్యర్థ పదార్థమే మలరూపకంగా బయటకు వస్తుంది. మిగిలిన వ్యర్థ పదార్థం మనం తీసుకున్న ఆహారం తీసుకుని అంతా వాడుకున్న తర్వాత మిగిలిందే మలమూత్రాల ద్వారా బయటికి వస్తుంది. ఇది అందుకోసం మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక అలవాటు ఏం చేయాలి? బాత్రూమ్ కంపల్సరీగా అలవాటు చేసుకుంటాం. దాన్ని పోస్ట్పోన్ చేయకండి. దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు. అది పోస్ట్పోన్ చేస్తే ఏమైపోతుంది? ఆ లోపల ఉన్న వాటర్ అంతా మళ్ళీ శరీరం తీసేసుకొని మలం గట్టిగా అయిపోతుంది. బయటికి రావడం కూడా కష్టమైపోతుంది. అది మలబద్ధకం అంటే మళ్ళీ మోషన్ తొందరగా రాదు. అందుకోసం యూరిన్ కానీ మన మోషన్ కానీ పోస్ట్పోన్ చేయకండి. అది అలవాటుగా మాకు వచ్చింది. ఒక 10-15 నిమిషాలు ఇమీడియట్గా వచ్చిన వెంటనే వెళ్ళేసింది. వీలైనంత లేదే తర్వాత పోదాంలే, ఇంకొక గంట తర్వాత పోదాంలే, 2 గంటల తర్వాత పోదాం అంటే మీరు అనారోగ్యానికి ఫౌండేషన్ స్టోన్ ఇచ్చినట్టు లేదు. ఏమి మీరు అనారోగ్యాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారు. అది బీజం. అదేమి